ఏంటి పవన్ కళ్యాణ్ గారు యాక్షన్లోకి దిగారా డైరెక్ట్గా? అధికారులు చేయట్లేదా పనులు ఏంటి? అధికారులు చేస్తే మన దేశం ఎలా ఎందుకుంటుందన్న? ఆయన వెళ్ళి షిప్ సెర్చ్ చేయవలసిన అవసరం ఏముంది? చాలా అవసరం ఉందన్న. డైరెక్ట్గా నాయకులు అనే వాళ్ళు వెళ్తేనే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందని అర్థమవుతుంది. అంటే రామ్ గోపాల్ గారిని అరెస్ట్ చేయలేకపోయారు, దాన్ని ఎలా చూడాలి మీరు? దానివల్ల చెప్పాను కదా మొన్న, దానివల్ల పెద్ద ఉపయోగం లేదని వాళ్ళు కూడా వదిలేసారా ఏంటి? వాళ్ళు వదిలేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనుకుంటున్నారా? అవన్నీ ఏమన్నా అన్న, వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. అంటే అరెస్ట్ చేయకపోతే అది అప్రదిష్ట కదా గవర్నమెంట్కి. ఏదో అడగలం కాదు కానీ ఉపయోగం లేదు కదా నిజంగా. ఉపయోగం లేకపోతే అంటే ఆయన పోస్టులు పెట్టారు కదా, ఈ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారి ఫేస్ని మార్ఫింగ్ చేసి చేశారా లేదా? చేశారు. అది తప్పా కాదా? అది తప్పే, కానీ రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ అయింది అందుకు కాదు కదా. అలాంటి సినిమాలు తీశాడు, కాకపోతే అతని గురించి తెలిసి ఎవరు పట్టించుకోలేదు. అంటే అదేం తప్పు కదా? తప్పే, నేను చెప్పాను కదా. తప్పు అయినప్పుడు అరెస్ట్ చేయాలంటే వద్దంటారండి, మరి కేసు పెట్టాలి కదా. అది కేసు పెట్టారన్న ఆల్రెడీ, అరెస్ట్ చేయలేదు. అదే మరి అరెస్ట్ చేయాలి కదా. ఈయన కూడా దాక్కుంటున్నాడు అని అన్నారు, ఈయన దాక్కోలేదని ఆయన కూడా స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. చెప్పాను కదన్న మొన్న, ఇదంతా పొలిటికల్ వెండేట. అంటే కక్షతోనే చేస్తున్నారు అంతే. అంటే అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఫ్యూచర్లో. వాళ్ళకి ఇబ్బందికరమైన విషయాలు మాట్లాడితే ఇంకా అరెస్ట్ చేస్తారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా షిప్లోకి వెళ్ళి ఆయన సెర్చ్ చేయాల్సినంత అవసరం ఉందా? పర్మిషన్ లేదన్నా? పోయిన 5 సంవత్సరాలు బియ్యం చాలా అక్రమంగా ఎక్స్పోర్ట్ అయినాయి. కాబట్టి ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ స్థాయిలో వెళ్ళి పరిశీలిస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి అనేది ఉద్దేశం. అంటే ఆయన చేస్తుంది కరెక్టే అంటారా? ఖచ్చితంగా అధికారులు కరెక్ట్గా ఎప్పుడు ఉన్నారన్న? ఎవరు ఒకళ్ళిద్దరు ఉంటారు కానీ మిగతా వాళ్ళందరూ కరెక్ట్గా ఉంటారు కదా. అంటే అక్కడ అవినీతి అనేది లేకుండా చేసేది పవన్ కళ్యాణ్ గారి లక్ష్యమే. అది చాలా అసాధ్యమైన పని అన్న. మా అయితే కొద్దిగా తగ్గుతుంది తప్ప కరెక్షన్ లేకుండా సరిపోతుంది కదా. తగ్గినా ఓకే. థ్యాంక్ యూ. అయితే